నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు భారతి పైన కొన్ని కామెంట్స్ చేశారు. సునీత ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి తెలుస్తుంది అని అభిప్రాయపడుతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దాన్ని ఏ విధంగా చూడాలి అంటే అందులో భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి మాట కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ప్రేమ, అంటే భారతీ రెడ్డిని ఇరికించడం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇరికించలేదు? భారతీ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదనా? ఎలా చూడాలా? ఉంటే ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. ఇప్పుడు RRR గారు ఏమన్నా కానీ భారతీ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దంపతులు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే మనం చూడాలి. సిబిఐ కూడా దానిపైనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే సునీత ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్స్లో కూడా అదే ఉంది. సునీత ఎప్పటి నుంచో కూడా అదే మాట్లాడుతోంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు, సాక్షి చైర్మన్ భారతీ రెడ్డిని ఎందుకు విచారించలేదు సిబిఐ, ఎవరి ఒత్తిడి మేరకు విచారించలేదని నిన్న కూడా అడిగింది కదా. విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించలేదని కూడా అడిగింది. అంటే ఇంకా ముగ్గురిని విచారించాల. సిబిఐ ఇప్పటికి చేసింది కొంతే, చేయాల్సింది ఎంతో ఉందందు. మనకిప్పుడు కేవలం పట్టుబడింది ఎవరు, ఇప్పటికి జైలుకు వెళ్ళింది ఎవరు? పాత్రధారులు మాత్రమే. సూత్రధారులు ఉన్నారు కదా, వీళ్ళంతా ఆ జాబితా. ఓకే, ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు సూత్రధారుల కిందకు వస్తారు. ఓకే, ఏంటంటే ముగ్గురే పేరు చెప్తున్నారు, సజ్జలను వదిలేశారేంటి అనకూడదు. సజ్జలు కూడా సూత్రధారే కావచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా నోటీస్ ఇచ్చి విచారించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకో, ఇక సిబిఐ విజృంభిస్తుంది. ఏది, సిబిఐనే ఆపటం కష్టం అన్నమాట. ఇప్పుడు రేపొద్దున పవర్ కనుక పోతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ముందు నుంచోవాలి. ఇప్పుడు ఏంటి, కేవలం కాపాడింది, ఇన్నాళ్ళు ఆగింది ఆ ముఖ్యమంత్రి పోస్ట్ అన్నమాట. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 32 మంది ఎంపీల ఒత్తిడితో ఈయన ఇన్నాళ్ళు సిబిఐని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు, తనొడ్డున పడ్డాడు, తమ్ముడిని ఆపుకుంటూ వచ్చాడు అరెస్ట్ చేయనీయకుండా. టెక్నికల్ అరెస్ట్ ఏదో రాసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక ఓడిపోయారనుకో, రేపొద్దున ఎన్నికల్లో ఇవే జరుగుతాయి. సునీత వీడియో ప్రజెంటేషన్స్ అన్నిటిలో ఆమె స్పష్టంగా చెప్పింది, హత్య జరిగిన రోజు రాత్రి 1:36 నుంచి అర్ధరాత్రి 1:36 నుంచి 5:36 దాకా అవినాష్ రెడ్డి ఫోన్నే పాయింట్అవుట్ చేసింది, వాట్సాప్ కాల్స్నే పాయింట్అవుట్ చేసింది, వాట్సాప్ యాక్టివిటీని క్వశ్చన్ చేసింది, ఎవరెవరికి ఫోన్లు చేశారో చక్కగా కాల్ లిస్టు అదేంటి IPDR ప్రకారం విడుదల చేసింది. ఇతను ఫిబ్రవరి 15వ తారీఖే 8 కాల్స్ చేశాడు. ఎవరికి? ఉమాశంకర్ రెడ్డికి. ఓకే, ఆ ఉమాశంకర్ రెడ్డి స్క్రిప్ట్ కూడా చదివి వినిపించింది. బావా ఇంకెంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ నీకోసం మేము, ఇక నేను పోతున్నా, నువ్వు ఏ సంగతి తేల్చవు, ఏమీ చెప్పవు, ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలో చెప్పు అంటే అర్థం అక్కడ అందరికీ ఏమని అర్థమవుతోంది, మర్డర్ చేయాలని అనుకుంటున్నారా? మర్డర్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంకా తేల్చట్లేదన్నా. అంటే వివేకానంద రెడ్డి హత్య ఒక మహాకుట్ర. ఆ మహాకుట్రలో ఆ గ్రేటర్ కాన్స్పిరసీ, సిబిఐయే చెప్పింది, అది మనం చెప్పేది కాదు. ఇది ఒక పెద్ద గ్రేటర్ కాన్స్పిరసీ. ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హత్య. ఆస్తుల తగాదాలు కాదు, భూ వివాదాలు కాదు, మహిళలకు సంబంధించిన అంశాలతో జరిగిన హత్య కాదు. కేవలం కడప సీటు కోసం జరిగిన హత్య అనేది ఇప్పుడు తేలిపోయింది. వివేకానంద రెడ్డి షర్మిలని కడప ఎంపీగా నిలబెట్టాలనుకున్నాడు. అది ఇష్టం లేనటువంటి వాళ్ళు ఆయన్ని భౌతికంగా అడ్డు తొలగించుకున్నారు. ఆయన బతికుంటే
సీటు మాకు రాదు, షర్మిలకి ఇక్కడ అభ్యర్థిత్వం తెస్తారనే ఉద్దేశంతోనే ఆయన చంపేశారు. ఇప్పుడు నిన్న వీడియో ప్రజెంటేషన్స్లో సునీత ఏం చెప్పింది, హత్య జరిగిన సమయంలో కరెక్ట్గా అదే సమయంలో 1:36 నుంచి 2 గంటల 19 నిమిషాల దాకా వాట్సాప్ యాక్టివిటీస్ చెప్పింది. వాట్సాప్ కాల్స్ అంటవి, యాక్టివిటీ అనేది పొరపాటున వాళ్ళు రాశారు కానీ అవి వాట్సాప్ కాల్స్. ఎవరికి? గంగిరెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య. నెక్స్ట్ 2 గంటల నుంచి 5 గంటల 19 నిమిషాల దాకా మళ్ళీ ఎవరెవరితో మాట్లాడాడు అవినాష్ రెడ్డి. ఈ కాల్స్ జగన్మోహన్ రెడ్డితో, భారతీ మేడంతో, వాళ్ళ పిఏలు నవీన్తో, లేకపోతే అతను నాగేశ్వరరావుతో, ఇలా అనుకుంటున్నారు. నాగేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ. ఇప్పుడు వీళ్ళను ఒకసారి విచారించారు నవీన్, నాగేశ్వర రెడ్డి. దీంట్లో తనేమంటోంది సునీత, నీ ఫోన్ ఎందుకు సరెండర్ చేయలేదని అడిగింది. అవినాష్ రెడ్డిది. మరి దానికి సమాధానం ఉందా? సమాధానం చెప్పగలడా అవినాష్ రెడ్డి? ఇవాళ నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి అవినాష్ రెడ్డి ఏం చేస్తాడు? ఆ ఫోన్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? సిబిఐకి ఇవ్వాలి. కవిత ఇచ్చింది కదా 11 ఫోన్లు చక్కగా జిప్ కవర్రా, జిప్ లాక్ కవర్లో పెట్టి 11 ఫోన్లు అందరికి మనకు కూడా చూపించింది కదా, ఇది మీడియాకు కూడా చూపిస్తూ తీసుకెళ్ళి ఆ ట్రేలో అవి పెట్టి వాళ్ళకి ఇచ్చింది. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని కవిత చెప్పింది. సునీత అదే మాట ఉంది. కవితకున్న బుద్ధి నీకు లేదా? ఏమని కవిత ఇచ్చింది కదా, ఆ అమ్మాయి చిత్తశుద్ధి నిరూపించుకోవటానికి అంత ఛాలెంజింగ్గా ఇచ్చిందే. అవినాష్ రెడ్డి నిజంగా దొంగ కాకపోతే, హంతకుడు కాకపోతే ఆయన మరి తన ఫోన్ ఇవ్వచ్చు కదా అని అడిగింది. ఇంతవరకు ఇవ్వాల. సునీత అవినాష్ రెడ్డి ఫోన్ని పాయింట్అవుట్ చేసి ఇప్పటికి 48 గంటలైనా ఇవ్వలేదంటే దొంగ ముఖం నల్లగా ఉంటుందా? అంతే కదా. తప్పు చేయకపోతే ఫోన్ ఈ పాటికి హ్యాండ్ ఓవర్ చేసేవాడు. నేను ఇప్పుడు దాకా వెయిట్ చేసాం మనమంతా కూడా. మీడియా ఏంటి ఇవాళ ఇస్తాడా, రేపు ఇస్తాడా, మీడియాని పిలుస్తాడా, ఇదిగో నా ఫోన్ ఇస్తున్నా సిబిఐ అని చెప్పి అంటాడేమో, సవాల్ చేస్తాడేమో, ఇంకప్పుడు ఓట్లన్నీ అవినాష్కి పడతాయి అనుకున్నా. ఇప్పటి వరకు ఇవ్వాల అంటే అర్థం ఇక్కడే తెలిసిపోతుంది అన్నమాట. మాంత్రికుడి ప్రాణం ఎక్కడుంటుంది? చిలకలో ఉంటుందంట. ఇప్పుడు అవినాష్ రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడుంది? సెల్ ఫోన్లో ఉందా? అందుకే సెల్ ఫోన్ సిబిఐకి ఇవ్వట్లేదా? అంటే షర్మిల, సునీత అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేక తడబడిపోతున్నాడు అవినాష్ రెడ్డి. అదే కదా. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, నేనేంటో మీకు తెలుసు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా, వాళ్ళు చేసిన ఆరోపణలు పెద్ద మనిషి తరహాలో అమాయకంగా నిలబడి అడుగుతుంటే ఎన్నాళ్ళు జనం మాత్రం ఈ అమాయకం అనుకుంటారు. ఇది అమాయకం కాదు, ఎత్తిపారాయండి, పెద్ద మాయగాడు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు నిన్న అసలు ప్రెస్ మీట్ పెట్టడం అవినాష్ రెడ్డి అది పెద్ద బూమ్రాంగ్ అనమాట. వాట్సాప్ యాక్టివిటీ గురించి ఏదేదో మాట్లాడతాడు. పులివెందుల్లో 50,000 ఫోన్లు ఉన్నాయి, అదే సమయంలో 30,000 ఫోన్లు వాట్సాప్ యాక్టివిటీలో ఉన్నాయి. 30,000 మంది మర్డర్ చేసినట్టేనా? యాక్టివిటీ కాదు కదా. నీ ఫోన్ నుంచి నువ్వు ఎంతమందికి ఫోన్ కాల్స్ చేశావు? 2 దగ్గర నుంచి 5 గంటల మధ్య అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు? నువ్వేమైనా సూపర్ మ్యాన్వా? 47 సెకండ్లో ఎట్టొచ్చావు అని అడిగింది. చెప్పాలా? సూపర్ మ్యాన్ అంటావా అవినాష్ రెడ్డి? 47 సెకండ్లలో అక్కడెక్కడో యూటర్నింగ్ తీసుకుని వచ్చేసాడంట బర్రమని 5 కిలోమీటర్లు. ఇప్పుడు శివప్రకాష్ జెట్ స్పీడ్లో వచ్చేసినట్టున్నాడు ఆయన. జెట్ స్పీడ్లో వచ్చినట్టున్నాడు. సినిమాలో అంటాడు పవన్ కళ్యాణ్ సూపర్ ఉమనా ఏదో అంటాడు ఎస్ఐ ఇట్లాగే. వకీల్ సాబ్ సినిమాలో మోటార్ సైకిల్ మీద అట్లా వచ్చారండి మీరు అన్ని కిలోమీటర్ల దూరం, అంత స్పీడ్, జెట్ స్పీడ్తో మీరు సూపర్ ఉమనా అని అంటారు. ఇప్పుడు అడుగుతోంది ఎవరు? సునీత. ఎవరిని? అవినాష్ రెడ్డిని. 47 సెకండ్లలో 5 కిలోమీటర్లు దూసుకునేట్టు వచ్చావు, సూపర్ మ్యాన్ అంటోంది. అవును. సో వైఎస్ సునీత అలాగే వైఎస్ షర్మిల అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకైతే అవినాష్ రెడ్డి చెప్పలేకపోతున్నాడు, తడబడుతున్నాడు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఇబ్బంది పడటం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముంచేశాడు, భారతీ మేడంని ముంచేశాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది? నిన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అది ఫెయిల్ అవ్వటం వల్ల ఎవరికి జుట్టుకుంటోంది? భారతి.
జగన్మోహన్ రెడ్డి. భారతి మేడం ఎవరమ్మా? ఆమె A7కి మేనగోడలు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డికి సొంత మేనగోడలు. ఇప్పుడు A8 కదా ఇతను, అవినాష్ రెడ్డికి వదిన. ఈ A7 A8తో ఉన్నటువంటి బంధుత్వం భారతీ మేడం రేపొద్దున అక్కడికి వెళ్ళాలా, సిబిఐకి సమాధానం చెప్పాలా. ఎందుకంటే గుండెపోటని ప్రసారం చేయించిందే ఆమె ఛానల్లో. అవినాష్ రెడ్డి భారతీ మేడంకు ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పాడా అని అడుగుతారు రేపొద్దున సిబిఐ ఆమెని. ఎవరు చెప్పారు, మీరు మీ ఛానల్లో ఎందుకు వచ్చింది? ఒక ఛానల్లో గుండెపోటు అనే కాదు కదా. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా? ఇప్పుడు ఏమని అడుగుతోంది సునీత, ఇంత వీడియో ప్రజెంటేషన్స్, ఇన్ని దెబ్బలు గొడ్డలి పోట్లు ఉంటే దీన్ని గుండెపోటు అని ఎవరన్నా అనుకుంటారా? 7 గంటల న్యూస్లో సాక్షిలో గుండెపోటు అనే వచ్చింది, 9-5 గంటల దాంట్లో అదే కంటిన్యూ చేశారు. 10-6కి విజయసాయిరెడ్డి గుండెపోటనే ప్రకటించాడు. విజయసాయిరెడ్డికి గుండెపోటని చెప్పింది ఎవరు? అవినాష్ చెప్పాడా? భారతీ మేడం చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, భారతీ మేడం చెప్పాలి. వీళ్ళిద్దరి ఎంక్వైరీ ఇంతవరకు అసలు జరగలేదు. అవును. సో వైఎస్ సునీత ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి సంబంధించి RRR కొన్ని కామెంట్స్ చేశారు. సో భారతీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆవిడని విచారించాలి అని చెప్పి. మరి దానికి సంబంధించి సిబిఐ ఎటువైపుగా ఇప్పుడు స్పందిస్తుంది? ఉన్నది ఎవరు? అవినాష్ రెడ్డి. A7 భాస్కర్ రెడ్డి, A9 భారతీ మేడం, A10 జగన్మోహన్ రెడ్డి. అదే సిబిఐ ఏం చేస్తుంది, దీని మీద ఎలా విచారిస్తుంది, భారతీయుని కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డీవీస్ గారు.